ఇప్పుడు మా అచ్యుత్ దేశాయ్ గారు ఉన్నారు, ఆయన కోర్టులో వేశాడు పోలవరంకి వ్యతిరేకంగా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి, వాళ్ళ జీవన గమనం అంతా దెబ్బతింటుందని. ఆయన నేను ఇంత క్లోజ్గా ఉండి ఆయనే ఎగెనిస్ట్గా వేసి నేను ఒప్పుకోను, ఇది ఎగెనిస్ట్ అన్నాడు. కానీ దాన్ని ఏ రకంగా ఒప్పించగలిగామంటే వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి ఇది చూపించగలం, ప్యాకేజ్ ఇద్దాం, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇద్దామని చాలా పెద్ద స్థాయిలో ఆయనకి చెప్పించి, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రుల స్థాయిలో చెప్పిస్తే ఆయన పిటిషన్ ఇప్పటికీ ఉంది. ఆయన దాని మీద ఇన్సిస్ట్ చేయకుండా ఊరుకున్నాడు ఆయన. ఎందుకంటే వచ్చే బెనిఫిట్లు డెఫినెట్గా ఎక్కువ, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ట్రైబల్స్, లేకపోతే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్. అక్కడ ల్యాండ్ ఓనర్స్, ట్రైబల్స్ ఎవరన్నా సరే, నాన్ ట్రైబల్స్ అవని ట్రైబల్స్ అవని, వాళ్ళకి ఏమీ ఇవ్వం మేము, మీరు త్యాగం చేయండి అనే మాట తప్పది. త్యాగం అప్పుడు చేయడు. ఇప్పుడు ఎలాగైతే రైట్ కెనాల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊర్లు వాళ్ళందరూ వాళ్ళకి ఏ డబ్బు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి పే చేశాడో అదే లెక్క మీద వీళ్ళకి కూడా ఇవ్వండి. ఇది లైఫ్ టైం ప్రాజెక్టు. ఇంకో 200 కోట్లు 300 కోట్లు ఎక్కువ అయితే అవుతుంది. మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బు అంత పెంచేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేది కూడా పెంచండి. పెంచడం కూడా ఎక్స్ట్రాడినరీ కాదు, కింద ఎలా ఇచ్చారో పైన కూడా అలా ఇవ్వండి అన్నదే డిమాండ్. మొన్న పుల్లారావు వచ్చిన, సిపిఐ రామకృష్ణ వచ్చిన, ఆ డిమాండ్ లీగల్ కూడాను. అది అక్కడ మనం 2013లో చేసిన యాక్ట్ ప్రకారం కూడా ఇచ్చి తీరాలి. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ అడ్డం పడినప్పుడు కొంచెం లేట్ అవుతుంది. గవర్నమెంటే కావాలనుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు పోలవరం సాధ్యమయ్యే అవకాశం ఉందా అంటే అప్పుడు విభజన చట్టం కూడా ఒకసారి చెప్పండి. అంటే విభజన చట్టంలో రావడానికి ఎలాంటి ఎఫర్ట్ జరిగింది ఏపీ నుంచి, ఏపీ ఎంపీ నుంచి? మాది అప్పుడు ఏంటంటే దొంగ యుద్ధం అంతాను. పైకేమో నోను అనాలి, ఒక పక్కన తెలిసి అయిపోతుందని వెళ్ళి బాబు ఆ పోలవరం ఇప్పించండి, అది ఇప్పించండి అన్నాం. సీక్రెట్గా జైపాల్ రెడ్డి గారితో నాకు సీక్రెట్ మీటింగ్ పెట్టించారు. నేను ఆ బుక్లో రాశాను. అయితే మొట్టమొదటి నుంచి కూడా అసలు అది తప్పు అనడానికే లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ చేయడం తప్పు అన్న మన నినాదమే తప్పు. కిరణ్ కుమార్ రెడ్డి అన్నవాడు సీఎం స్థాయిలో ఉండి ఆ రకంగా వెళ్ళటము, వెంటనే అతను తప్పించి ఇంకోండి సీఎం పెట్టడమో, ప్రెసిడెంట్ రూలో పెట్టకుండా కాంగ్రెస్ వాళ్ళేమో ఇది ఇంతేలే, వీళ్ళు ఇంతే ఇచ్చేసినా పర్వాలేదు అన్న ఆలోచన వాళ్ళు చేయటం, ఇలాగ అనేక తప్పిదాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు అందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినట్టు కనుక పూర్తి అయిపోతే, ఈ 2018-19 లోపులో కనుక పూర్తి అయిపోతే పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రం విడిపోవటం వల్ల మనకు లాభమే తప్ప నష్టం కాదు. సో అయ్యే అవకాశాలు ఆయన కనిపిస్తుంది. ఏమో ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు కాసేపు కాపర్ డ్యామే అసలు డ్యామ్ అంటాడు. ఆయన ఈ పురుషోత్తపట్నం లిఫ్ట్ మొదలు పెట్టాడు. పట్టిసీమ చాలా మంది చేశారు, మీరు కూడా పోరాటం చేశారు. పట్టిసీమ పచ్చి బూతు ఇవాళ కూడా చెప్తున్నాడుగా. పట్టిసీమ అనేది ఇవాళ పొద్దున్న మళ్ళీ చెప్తున్నాడు ఆయన. పట్టిసీమ వల్లే రాయలసీమకు వాటర్ ఇచ్చామని. వాళ్ళ మంత్రి గారిని అడిగాను, వాళ్ళ ఇంజనీర్లు ఎవరైనా రమ్మన్నాను. ఎవరైనా ఒకసారి ఇలా మీలాగే కెమెరా పెట్టుకుని మాట్లాడుకుందాం రండి, ఎలా పట్టిసీమ వల్ల రాయలసీమకు మంచి జరిగిందో. అసెంబ్లీలో అలాగే అపోజిషన్ ఏం మాట్లాడలేదు. మాట్లాడితే వాళ్ళు నోరు ముయించేస్తున్నారు. నీ 1,00,000 కోట్లు లెక్క చెప్పప్పుడు మిగతా గొడవ చెప్పంటున్నారు. పోనీ నాలాంటి వాడు మాట్లాడుతున్నప్పుడు చెప్పచ్చు కదా, ఒక నా తప్పు అంటే తప్పుని ఒప్పుకుంటాను. పట్టిసీమ మీద నా ఆర్గ్యుమెంట్ తప్పు అని. ఇప్పుడు మీకు అర్జెంటుగా దాహం వచ్చిందండి, దాహంకి నీళ్లు తీర్చాలంటే ఒక వాటర్ బాటిల్ 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి ఇవ్వాలి. నేను మిమ్మల్ని అలా పెట్టి ఇక్కడ పెద్ద రిజర్వాయర్ నుయ్యి తవ్వి 1000 మీటర్లలో మంచినీళ్ళు తెప్పించి పట్టుకొచ్చి నీళ్లు పోసాను. పోసి నేను నీళ్లు పోయబట్టే కదా నువ్వు బతికావు అంటే అర్థం ఉందా అసలు? ఇది అలా వెళ్ళి ఎదురుకుండా కొట్లో ఒక 10 రూపాయలు ఇస్తే వాటర్ బాటిల్ ఇస్తాడు, తెచ్చి నీళ్ళు పోస్తే బతికేస్తారు. చూసారా ఆ రోజు తప్పు పట్టారు. నేను నుయ్యి తవ్వుతుంటే 100 మీటర్లు నుయ్యి తవ్వి తీసే వాటర్ ఇచ్చానా లేదా? అలాంటిదే ఈ ప్రాజెక్టు. నువ్వు పోలవరం కట్టేసేటప్పుడు 1600 కోట్లు ఎందుకండి ఇక్కడ? పోలవరం కట్టేస్తే గ్రావిటీ మీద వెళ్ళేటప్పుడు నిజంగా నువ్వు అందులో ఒక 10 టీఎంసీయో 20 టీఎంసీయో కృష్ణను కాపాడడానికి పెట్టాలంటే మేము ప్రపోజల్ ఇచ్చాం. మేము ప్రపోజల్ ఇచ్చి మామూలుగా కిర్లోస్కర్ వాళ్ళ మీటర్లు లాంటి మోటార్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 10 టీఎంసీ వాటర్ తోడి ఏమో పోయాలి అంటే వరుసలో నిలబడి తోడుదురు. ఆ మొత్తం మిషనరీ అంతా తుప్పు ఇనుము కింద అమ్మేసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకోవచ్చు కొత్త మిషన్లు తెచ్చి. ఇదంతా కూడా కేవలం నేనేదో ఒక పెద్ద ఇది చేసి ఎంతకాలం చేయలేనటువంటి వాళ్ళు నేనేదో చేసి చూసావా నదులు మళ్లింపు చేసేసాను అని చెప్పుకోవడం గురించి తప్ప, ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది 1600 కోట్లతో కట్టింది. ఇదే పర్పస్ 100 కోట్లతో ప్రతి సంవత్సరం అదే నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. అవకాశం ఏంటో నేను ఇంజనీరింగ్ నిపుణులతోటి చర్చించి గవర్నమెంట్కి రాయటం కూడా జరిగింది. ఏ రోజు దాన్ని కాగితం అందినట్టు కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అంటే మీలాంటి మేధావులు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా గోల పెట్టారు పట్టిసీమ విషయంలో. అయినా కానీ ప్రభుత్వం తను చేయాల్సింది చేసింది.
ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా పురుషోత్తంపట్నం కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం కారణం అదే ఇప్పుడు ఈ రెండు పూర్తయితే పోలవరం ఎత్తు అనుకున్న ఎత్తులో కట్టకపోవచ్చు. అంటే ఇప్పుడు బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు కూడా 65% కాలువల తవ్వకం అంతా కూడా వైఎస్ హయాంలోనే జరిగింది. అవును, అందరికీ తెలుసు. ఏం లేదని చెప్పి ఆయన ఓపెన్ ఆ రోజు తిట్టారు కూడా, ఈ కాలువలన్నీ డబ్బుల కోసం తవ్వుతున్నాడు రాజశేఖర రెడ్డి, లేకపోతే అసలు ప్రాజెక్ట్ లేకుండా కాలువలు ఏంటి అని. తప్పది. ఎందుకంటే ఇక్కడే మనకి భూపతిపాలెం ఉంది, ప్రాజెక్ట్ అయిపోయి చాలా కాలం అయింది, కాలువలు తవ్వలేకపోయాం. ఎందుకంటే కాలువలకు భూమి ఇవ్వలేదు. కాలువలు తవ్వడమే కష్టమైన పని, ప్రాజెక్ట్ కట్టడం కష్టమైన పని ఏం కాదు. కాలువలు తవ్వడం దగ్గరే ఈ బోల్డ్ గొడవలు వస్తాయి, ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్. వాటి కోసం ముందు కాలువ తవ్వేశాడు. అది తవ్వాడు, ఈయనకు అదృష్టం కలిసి వచ్చిందో మోటార్ పెట్టి అందులో నీళ్లు పోసి ఇగో నేనే అప్ర భగీరథుడు అని చెప్తున్నాడు. ఆ నీళ్లు పోయటం కూడా అందులో సగానికి మించి కరప్షన్ జరిగిందన్నది నాలాంటి వాడు ఆరోపణ. కాదని చెప్పడానికి వాళ్ళు ఏమీ సిద్ధపట్టలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అది నిజమని. ఓటుకు నోటు కేసులో ఎందుకు ఇంప్లీట్ కావాల్సి వచ్చింది అరుణ్ కుమార్ గారు? ఓటు నోటు కేసులో అసలు అంత బహిరంగంగా టీవీల్లో జనమందరూ చూసినటువంటి ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి పేరు ఛార్జ్షీట్లో 30 సార్లు రాసి ఆయన్ని విట్నెస్గాను పెట్టలేదు, అక్యూజ్డ్గాను పెట్టలేదు, పెట్టకుండా తయారు చేసి సెటిల్మెంట్ అయిపోయారు. కేసీఆర్ చంద్రబాబు ఇద్దరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసిందన్నది బహిరంగంగా వస్తున్న ఆరోపణే. నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కొట్టేయండి, కేసు లేదని చెప్పేయండి, కానీ ఆయన మెడ మీద కత్తి పెట్టించారు. అలాగా మొన్న ఏసీబీ వాడు ఏం వాదన చేశాడు, నేను ఇంక్లూడ్ అయిన పిటిషన్లో కేసు అయిపోలేదండి, ఇంకా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము కొత్త ఛార్జ్షీట్ అడిషనల్ ఛార్జ్షీట్ వేసుకుంటాం, అయిపోయిందని ఎలాగంటున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏం పూర్తి అవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు మీద ఇంకా మాకు ఉంది అని. ఎందుకు అలా పెట్టించారంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఉన్నాయి మనకి. ఆ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం మనకి 58% మనకి రావాలి. ఆర్టీసీలో కానీ మార్క్ఫెడ్లో కానీ దాదాపుగా 200కు మించినటువంటి ఆర్గనైజేషన్లు, వ్యాపారాలు ఇవి. ఈ వ్యాపారాల్లో వాటా ఎంతంటే ఆంధ్రప్రదేశ్ వాటా 52, తెలంగాణ వాటా ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ 42. ఈ వాటా మనం సెటిల్ చేసుకుని మనం తీసుకోవాలి. 10,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్రాకి రావాలి. ఈ మన బార్గెనింగ్ పవర్ మీద ఉంటుందన్నమాట. 10,000 మినిమం అయితే రావాలి, మిగతా డబ్బులు మన బార్గెనింగ్ పవర్ మీద ఉంటుంది. అవన్నీ నోరు మూసేశారు, మాట్లాడలేదు అసలు. ఇంకేంటి, ఎందుకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎందుకు మాట్లాడలేదే చంద్రబాబు నాయుడు అంటే? లేదా జరుగుతుంది 2.5 ఏళ్ళు అయింది. ఇదే కారణం, ఈ కేసే. ఈయన దాని మీద గట్టిగా కానీ అడిగాడా ఈ కేసు ఛార్జ్షీట్ తెస్తారు వీళ్ళు. ఈ కేసు బతికున్నంత కాలం చంద్రబాబు నాయుడు ఏమి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని వాళ్ళు ఏం చేసుకున్నా సరే ఏం మాట్లాడాడు. లేకపోతే 10 ఏళ్ళని ఉంటే గవర్నర్ రాయటం ఏంటంటే మనకి చెప్పండి సెక్రటేరియట్ అని కేసీఆర్ గారు రాయిస్తాడా? 10 ఏళ్ళు మనకు అక్కడ రైట్ ఉంటే ఈయనేమో కమిటీ వేసి ఏం చేద్దామని అడుగుతాడా? అసలు 10 సంవత్సరాలు మనకని చెప్పి అందులో యాక్ట్లో ఉంటే 2.5 ఏళ్ళు అవ్వకుండానే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనడానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? ఇవన్నీ కూడా ఈ కేసు వల్లే నేను అనుకున్నాను, అందుకే ఇంటర్వ్యూని అయ్యాను. ఆ ఇంటర్వ్యూని దాంట్లో లక్కీగా అది నాది వాళ్ళు అడ్మిట్ చేయకపోయినా జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంటు ఆల్రెడీ ఫేస్బుక్లో పెట్టాను, ఒకసారి చదవండి. దాని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేయించి మా దేశాయ్ గారు పెడుతున్నాడు. జడ్జిమెంట్లో చాలా బాగా రాశాడు, నేను ఎందుకు ఇంప్లీడ్ అయ్యాను, ఎందుకు ఇంటర్వ్యూని అయ్యాను, నేను ఏం ఆర్గ్యుమెంట్ చెప్పాను, మొత్తం 15 పేజీలు రాశాడు. రాసి ఇది వేదిక కాదు, కోర్టు డిసైడ్ చేయలేదు ఇది, అందుకని చెప్పి నేను మీ ఇంటర్వ్యూనింగ్ పిటిషన్ ఒప్పుకోవట్లేదు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కోర్టు ఎలా డిసైడ్ చేస్తాం, పొలిటికల్గా డిసైడ్ అవ్వాల్సిందని చెప్పి ఇచ్చాడు. సో అసలు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మనిషికి ఆ కేసుతోటి సంబంధమే లేకపోతే సంబంధం లేదని తేల్చేయండి అన్నదే నేను అడిగింది. ఆయన ముద్దాయిని చేయమని అడగలే, తేలిస్తే కనీసం స్టేట్ కన్నా మంచి జరుగుతుందని. ఇప్పుడు ఆ కేసు వల్ల ఆయన చంద్రబాబు నాయుడు అనే మనిషి తెలంగాణతోటి ఒక మాట అంటే వాళ్ళు పేక కోసేస్తారనే భయంలో ఉన్నాడని నా అనుమానం. నా అనుమానం నిజం కాకపోతే వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్కి ఒప్పుకోవాలి. అంటే ఒక్క తెలంగాణ విషయంలోనే ఆయన చేతులు కట్టే పరిస్థితి ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఈ కేసు విషయంలోనే చేతులు కట్టే పరిస్థితి తెచ్చుకున్నారంట. అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నరేంద్ర మోడీ అన్నవాడు రాజకీయ విషయాలకు వచ్చేటప్పటికి అంత కర్కోటకుడు కర్కశుడు ఈ దేశంలో ఎవరు లేరు. అతను కరప్ట్ కాకపోవచ్చు, పరిపాలన విషయంలో గ్రిప్పు గట్టిగా పెట్టి ఉండొచ్చు, కానీ పొలిటికల్గా తన ఆధిపత్యం అనేదానికి ఎవడన్నా చిన్న క్వశ్చన్ వేస్తే వాడిని గుర్తు పెట్టుకుని సర్వనాశనం చేసేస్తాడన్నది అతని హిస్టరీ. కేశుభాయ్ పటేల్ నుంచి హరేన్ పాండ్యా నుంచి మీరు అతని హిస్టరీ చదివినట్టయితే అది. ఎప్పుడైతే ఇతను హైదరాబాద్లో మీటింగ్ వస్తుంటే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాం అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందో అప్పటి నుంచి అది ఆయనకు అలా ఉండుంటుంది. దాన్ని ఏదో వెంకయ్యనాయుడు గారు ఇళ్ళు కలిసి సెటిల్ చేసి అలా అలా ఉంచారు.
అవకాశం దొరికితే నరేంద్ర మోడీ చంద్రబాబును వదలడం, లేకపోతే ఇప్పుడు డిమానిటైజేషన్ అతను చేయడం ఏంటి, కమిటీకి ఎత్తన పెట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందండి ఇది. ఈ ఏది దాన్ని ఏమంటారు, సెల్ ఫోన్లో ట్రాన్స్ఫర్లోను, ఈ కార్డుల్లో ట్రాన్స్ఫర్లు, ఈ అంటే రేపు నుంచి దీంట్లో జరిగే డిలే అంతటికి చంద్రబాబు నాయుడు బాధ్యత అవుతాడనమాట. ఈయనకేంటి సంబంధం? అంటే ఫిక్స్ చేశారంటారా? అంతకుముందు అసహనం వ్యక్తం చేస్తున్నాను అన్న వ్యక్తి అక్కడ వాడు ఎలా అంటే వెళ్ళాలండి ఈయన, అదే టైం కేసీఆర్ ఎలా అంటే అలా వెళ్ళాలండి, అలా ఫిక్స్ అయిపోయాడు. అందుకే అలా మీటింగ్లు పెట్టి గంటలు గంటలు మారుతాడు. అసలు టైం ఎక్కడ ఉంటుంది? కొత్త రాష్ట్రం వాళ్ళంత చేయాలి. కానీ ఎందుకు ఇలా ఇదే గొడవలో పడిపోయాడంటే ఏమీ చేయలేనటువంటి అశక్తతలోకి తీసుకొచ్చి పెట్టేశారు. ఆయన ఫిక్స్ చేశారు. బయటపడాలనే కోరుకుంటున్నాను స్టేట్ ఇంట్రెస్ట్లో.